ఈరోజు ఏప్రిల్ 26, 2025 ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఫస్ట్, జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డు అంటే మనకి దేశవ్యాప్తంగా కొన్ని పంచాయతీలను సెలెక్ట్ చేసి వాటిని ఉత్తమ పంచాయతీ అవార్డ్స్ని ప్రతి ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఈ ఇయర్ మనకి మన తెలంగాణ రాష్ట్రం నుండి రంగారెడ్డి జిల్లా యాచార మండలం మాల్ గ్రామ పంచాయతీ ఎన్నిక కావడం జరిగింది. దేనికి? ఉత్తమ పంచాయతీ అవార్డు. కాబట్టి ఈ అవార్డుని ఆ పంచాయతీ కార్యదర్శి వైవి రాజు 24 ఏప్రిల్ 2025 నాడు మన ప్రధానమంత్రి చేతుల మీదుగా జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డు అందుకున్నారు. మరి ఈ అవార్డు ఈ మాల్ పంచాయతీ ఎందుకు ఇన్ని దేశవ్యాప్తంగా ఎన్నో గ్రామాలు ఉండగా ఈ మాల్ అనే ఈ గ్రామ పంచాయతీకి ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, ఈ గ్రామ పంచాయతీ నిధులపై ఆధారపడకుండా, అంటే ప్రభుత్వం కానీ ఇతర రకాల స్వచ్ఛంద సంస్థలు కానీ ఇచ్చే నిధులపై ఆధారపడకుండా సొంత ఆదాయ వనరులను సమకూర్చుకుందట. అందువలన ఆత్మనిర్భర్ మన పిఎం మోదీ ఆత్మనిర్భర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు కదా, అందులో భాగంగా ఆత్మనిర్భర్ పంచాయతీ అనే ఒక విభాగంలో భాగంగా ఈ మాల్ ఈ అవార్డుకి ఎంపికయింది. మరి ఈ పురస్కార ప్రదానోత్సవం ఎక్కడ జరిగింది అని అంటే బీహార్లోని మధుబనిలో జరిగింది. బీహార్ రాష్ట్రంలోని మధుబనిలో జరగడం జరిగింది. ఇది ఈ రోజుకి ఇది నేషనల్ కరెంట్ అఫైర్స్లో భాగంగా చూడొచ్చు. నెక్స్ట్ ఇది తెలంగాణ స్టేట్ కరెంట్ అఫైర్. ఏప్రిల్ 25, 26, 2025 తేదీలో హైదరాబాద్లోని HICCలోని నోవెటల్ హోటల్లో జరగనున్న భారత్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది? హైదరాబాద్లో ఎక్కడ? HICCలో జరగనుంది. ఏ రోజు జరుగుతుంది? ఏప్రిల్ 25, 26 తేదీలో జరగనుంది. మరి ఈ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ప్రపంచ శాంతి, అహింస, న్యాయం, పెట్టుబడులే లక్ష్యంగా భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎవరున్నారు ప్రస్తుతం మన ఉప ముఖ్యమంత్రిగా? బట్టి విక్రమార్క గారు తెలపడం జరిగింది. అయితే మరి ఈ కార్యక్రమానికి 100కు పైగా దేశాల నుండి ఎంతమంది హాజరవుతున్నారు? 400 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇది మన స్టేట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా చూడొచ్చు. నెక్స్ట్, వక్ఫ్ సవరణ చట్టంపై స్టే ఇవ్వద్దు అని సుప్రీంకోర్టులో కేంద్రం ఎన్ని వందల పేజీలు? 1332 పేజీల ప్రాథమిక అఫిడవిట్ను సమర్పించింది అట. నెక్స్ట్, ఇది కూడా మనం తెలంగాణ స్టేట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా చూడవచ్చు. మన తెలంగాణ రాష్ట్రంలోని సెర్ప్ అనే ఒక సంస్థ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఇక్రిసాట్తో ఒప్పందం కుదుర్చుకుంది. దేని గురించి? ఆహార శుద్ధి పరిశ్రమలపై. రాష్ట్రంలో 2500 మహిళలు స్వయం సహాయక సంఘాలలో ఆహార శుద్ధి పరిశ్రమలపై ఇక్రిసాట్తో సెర్ప్ అనేది ఒప్పందం కుదుర్చుకుంది అట. సెర్ప్ అంటే ఏం లేదు, పేదరిక నిర్మూలన సంస్థ. ఇది గ్రామాలలో ఉండి మహిళలకు స్వయం ఉపాధిని కల్పిస్తూ ఉంటుంది. ఇది ప్రస్తుతం సెర్ప్ సీఈఓగా ఉన్నది ఎవరంటే దివ్య దేవరాజన్ ఉన్నారు. మరి ఇక్రిసాట్ అనేది మన హైదరాబాద్లోనే ఉంది. మెట్ట పంటల పరిశోధనా కేంద్రం అని అంటారు. దీని డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారంటే మనకి హిమాంశు పాఠక్ ఉండడం జరిగింది. ఇది హైడ్రా అనేది వార్తల్లో లేనప్పటికీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. హైడ్రా ఫుల్ ఫామ్ కూడా మనకి ఇటీవల కాలంలో ఎగ్జామ్లో అడుగుతున్నారు. హైదరాబాద్ అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసిస్ట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఇది నేషనల్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకు కేరళ ఒక ప్రత్యేకమైన విషయంతో వార్తల్లో నిలిచింది. ఇలాంటి ఏదైనా దేశంలో కొన్ని రాష్ట్రాలు ఏదైనా ప్రత్యేక విషయాలతో నిలిస్తే వాటిని కూడా మనం చూసుకోవాలి. కరెంట్ అఫైర్స్లో భాగంగా 100% మహిళల ప్రాతినిధ్యంతో ఒక బార్ అసోసియేషన్ ఏర్పడింది అట. మహిళలే ఉన్నారట. ఇంత 100% మహిళలే ఉన్నారు.
ఎక్కడ ఏర్పడింది? కేరళలోని కొట్టాయం జిల్లా పాల్ బార్ అసోసియేషన్లో 15 మందితో కూడిన పాలక మండలిలో 100% మహిళలను ఎన్నుకుంది ఆట. అంటే మహిళకి మన దేశంలో ఎంత ప్రాముఖ్యత ఉందో మనకి తెలుసు. మహిళా సాధికారత కోసం ఎన్నో కార్యక్రమాలని భారత ప్రభుత్వాలు కానీ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చేపడుతున్నాయి. కాబట్టి ఇది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వచ్చే సంవత్సరం 2026 జనవరి 26 నుంచి 31 వరకు వింగ్స్ ఇండియా 2026 విమానాల అంతర్జాతీయ ప్రదర్శన జరగనుంది అంట. మరి ఈ ప్రదర్శన ఎక్కడ జరగనుంది అని అంటే హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో ఈ ప్రదర్శన జరగనుంది. అయితే ఈ ప్రదర్శన ఎవరి సారథ్యంలో మనకి జరుగుతుంది అంటే పౌర విమానయాన శాఖ సహకారంతో విమానాశ్రయాల ప్రాధికారిక సంస్థ మరియు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ది కామర్స్ ఇండస్ట్రీ, దాన్ని మనం ఏమని షార్ట్కట్లో ఫికీ అని పిలుస్తూ ఉంటాం. ఈ సంయుక్తంగా ఈ వింగ్స్ ఇండియా 2026 ప్రదర్శన నిర్వహిస్తాయి. మరి ఈ ప్రదర్శన అనేది ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. దీనికి సంబంధించిన తొలి కార్యక్రమం ఈ 2025 మే 23న జరగనుంది. మరి ప్రస్తుత పౌర విమానయాన శాఖ మంత్రిగా ఎవరున్నారు? మన సెంట్రల్ మినిస్టర్ కింజారపు రామ్ మోహన్ నాయుడు. ఇతడు ఆంధ్రప్రదేశ్కి చెందిన అతను. ఓకే, నెక్స్ట్ ప్రపంచ బ్యాంకు కూడా మన భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును అంచనా వేయడం జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో భారత ఆర్థిక వృద్ధిని ప్రపంచ బ్యాంక్ ఎంతకు తగ్గించిందంటే 6.3% తగ్గించింది. అంతకుముందు ఇదే ప్రపంచ బ్యాంక్ మన భారతదేశ ఆర్థిక వృద్ధిని 6.7% ఉండవచ్చని అంచనా వేసింది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ ఒడిదుడుకుల కారణంగా, ట్రంప్ విధిస్తున్న సుంకాల కారణంగా, పలు రకాల కారణాల వలన మన ప్రస్తుత భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిని 6.3% తగ్గించింది. మనకి తెలుసు అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరల హెచ్చుతగ్గులు, ఈ రకరకాల రష్యా ఉక్రెయిన్ వార్, అనేక రకాల సంక్షోభాల వలన ప్రపంచ బ్యాంక్ ఈ వృద్ధి రేటుని తగ్గించడం అనేది జరిగింది. 2024-25 సంవత్సరంలో ప్రపంచ బ్యాంక్ వృద్ధి రేటును ఎంత అంచనా వేసింది? 6.5%. 6.5%గా మనకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో నమోదైంది. ఇప్పుడు 6.3%కి తగ్గించింది. 6.7 నుంచి 6.3%కి తగ్గించింది. అండ్ మాస్టర్ కోనేరు హంపి ఫిడే మహిళల గ్రాండ్ ప్రీ టైటిల్ని ఏప్రిల్ 23న గెలుచుకోవడం జరిగింది. ఫిడే మహిళల గ్రాండ్ ప్రీ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? కోనేరు హంపి. నెక్స్ట్ టుడే డే ఏప్రిల్ 26 ప్రాముఖ్యత ఏమిటి? ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని నిర్వహాన్ని నిర్వహిస్తారు అట. ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం ఎప్పుడు మనకి? ఏప్రిల్ 26. మరి ప్రజల సృజనాత్మకత, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించనున్నారు. ప్రపంచ మేధో సంపత్తి సూచి 2024 ప్రకారం ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు? చైనా మొదటి ప్లేస్లో ఉంది. సెకండ్ USA, థర్డ్ జపాన్, దక్షిణ కొరియా 4th, ఫిఫ్త్ జర్మనీ, 6th ఇండియా 64,480. మరి ఈ ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం యొక్క థీమ్, ప్రతి డేకి ఒక థీమ్ అనేది ఉంటుంది. అలా ఈ 2025 నినాదం ఏమిటి అని అంటే మనకి ఐపీ అండ్ మ్యూజిక్ ఫీల్ ద బెస్ట్ ఆఫ్ ఐపీ. ఐపీ అండ్ మ్యూజిక్ ఫీల్ ద బెస్ట్ ఆఫ్ ఐపీ. దాడిని భారత్ 45 దేశాల దౌత్యవేత్తలకు వివరించింది అట. ఏప్రిల్ 25న వివరించింది. దీంట్లో లాటిన్ అమెరికా, ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాల దౌత్యవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అట. అంటే మనకి పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది కదా, ఆ ఉగ్రదాడికి సంబంధించి మన భారత్ అనేది దౌత్యవేత్తలతో వివరించింది. ఏమేమి కంట్రీస్ ఇందులో ఉన్నాయి? లాటిన్ అమెరికా కంట్రీస్, ఆఫ్రికా కంట్రీస్, పశ్చిమాసియా దేశాల దౌత్యవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ మనకి ఎకానమీలో భాగంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లు. మనకి తెలుసు
ప్రత్యక్ష పన్ను వసూళ్లు, పరోక్ష పన్ను వసూళ్లు అని తెలుసు. అలా ఈ 2024-25 ఆర్థిక సంవత్సరానికి 13.57 పెరిగి 22.26 లక్షల కోట్లు వసూలయ్యాయట. ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఎంత వసూలయ్యాయంటే 22.26 లక్షల కోట్లు వసూలయ్యాయట. ఎంత శాతం పెరిగాయట? 13.57% పెరిగి 22.26 లక్షల కోట్లు వసూలయ్యాయి. అదే 2023-24లో ఈ ప్రత్యక్ష పన్ను వసూళ్లు అనేవి 19.60 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఓకేనా. నెక్స్ట్, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరుగుతున్న ఆపరేషన్ ఖగర్ ఎందుకు సంబంధించింది? మావోయిస్టుల ఏరివేతకు సంబంధించిందే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరగబోతుంది. నెక్స్ట్, తెలంగాణ కరెంట్ అఫైర్స్లో భాగంగా 4150 కోట్లతో టీజీ స్వస్థ్ రాష్ట్రంలో వైద్య రంగం బలోపేతం కోసం ప్రపంచ బ్యాంకు నుంచి నిధులను రుణంగా అందనున్నాయట. ఈ స్వస్థ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి మరి? తెలంగాణ స్ట్రాటజిక్ విజన్ ఫర్ అటైనింగ్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ హెల్త్ కేర్గా నామకరణం చేశారు అట. ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్. ఇంత 4150 కోట్లతో టీజీ స్వస్థ్ రాష్ట్రంలో దీన్ని బలోపేతం చేయడానికి, వైద్య రంగాన్ని బలోపేతం కోసం ఎవరికి నిధులు ఇస్తున్నారు? మనకి ప్రపంచ బ్యాంకు నిధులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు అందనున్నాయి. అది టీజీ స్వస్థ్ అంటే స్ట్రాటజిక్ విజన్ ఫర్ అటైనింగ్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ హెల్త్ కేర్గా నామకరణం చేశారు. నెక్స్ట్, ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. విదేశీ మారక నిల్వలు. అసలు విదేశీ మారక నిల్వలు అంటే ఏంటి? ఇప్పుడు మన భారతదేశ పౌరులు విదేశాలలో ఉండి సంపాదించే ఆదాయం ఉంటుంది కదా, వాటిని మనకి భారతదేశానికి పంపిస్తారు. ఇవి ఏ రూపంలో ఉంటాయి? డాలర్లలో ఉంటాయి. మరి మన భారతదేశం అంతర్జాతీయ వ్యాపారం చేయాలంటే ఈ విదేశీ మారక నిల్వలు ఎంతో అవసరం. మనకి తెలుసు 1991 సంవత్సరంలో ఎంత పెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చిందో మన విదేశీ మారక నిల్వలు అట్టడుగు స్థాయికి పడిపోయాయి. అప్పటి నుంచి మన భారతదేశం ఒక సిస్టమాటిక్ వేలో ఈ విదేశీ మారక నిల్వలన్నీ బ్యాలెన్స్ చేస్తూ రావడం జరిగింది. అయితే ఈ ఏప్రిల్ 18వ తేదీన $8.31 బిలియన్లు పెరిగి ఎంతకు చేరుకున్నాయి విదేశీ మారక నిల్వలు? $656.145 బిలియన్ చేరాయి. మరి 2024 సెప్టెంబర్లో ఇదే విదేశీ మారక నిల్వలు జీవనకాల గరిష్ట స్థాయిని తాకిందట. అంతే, ఇంత 704. అంటే ఇంత అధిక మొత్తం ఇన్ని సంవత్సరాల కాలంలో ఎప్పుడూ రాలేదు. ఎప్పుడు వచ్చింది మనకు అత్యధిక విదేశీ మారక నిల్వలు అంటే 2024 సెప్టెంబర్లో రావడం జరిగింది. అలాగే ఈ విదేశీ మారక నిల్వలకు సంబంధించి ఐఎంఎఫ్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇది ద్రవ్య నిధి వద్ద భారత నిల్వల స్థితి $7 బిలియన్ పెరిగి $4.51 బిలియన్ నమోదే అయింది అట. ద్రవ్యనిధి, ఐఎంఎఫ్ కూడా కొంచెం ద్రవ్యనిధి ఉంచుకుంటుంది. మరి మన భారత నిల్వల స్థితి ఎంత పెరిగిందట? $7 బిలియన్ పెరిగి ఎంతగా ఉంది? $4.51 బిలియన్ నమోదు అయ్యింది. ఇవన్నీ మనకు కరెంట్ అఫైర్స్లో, ఎకనామిక్ కరెంట్ అఫైర్స్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్.